ఏపీలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇవాళ రాజధాని గ్రామం మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నారు. అమరావతి జేఏసీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీల అధినేతలు ఇద్దరు భోగి మంటలు వెలిగించారు. వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. అనంతరం పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వారు తిలకించారు. ఏపీలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇవాళ రాజధాని గ్రామం మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నారు. అమరావతి జేఏసీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీల అధినేతలు ఇద్దరు భోగి మంటలు వెలిగించారు. వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. అనంతరం పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వారు తిలకించారు. భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో ఈ కార్యక్రమం జరగాలి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో ఈ కార్యక్రమం జరగాలి. కూర్చోండి భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ. తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతి ఈరోజు మన అమరావతిలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఒక పక్క బాధ ఉంది, ఒక పక్క హోప్ ఉంది. మళ్ళీ భవిష్యత్తు మంది. తప్పకుండా అమరావతి కేంద్రంగా మన రాజధానిగా ఇక్కడి నుంచే పరిపాలనే కాదు అభివృద్ధికి కూడా ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది. ఇంకొక పక్కన మనం చూస్తే సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది